शान्तिपीठान्यनेकानि क्षितौ साधकसिद्धये परं योगीश्वरी పీఠాత్ భూపృష్ఠేనాశు సిద్ధిదం. ఇది కాశీఖండంలోని 14వ అధ్యాయంలోని 68వ శ్లోకం అండి. భూమిపై అనేక పీఠాలు ఉన్నప్పటికీ అవి సాధకులకు సిద్ధినిస్తాయి. కానీ ప్రస్తుతం భూమిపై ఇలాంటి సిద్ధేశ్వరి యోగి పీఠం మరోటి లేదు. అది సత్వరమే సిద్ధినిస్తుంది అని అర్థం. దుర్గాదేవి యొక్క 9వ రూపం ఈ సిద్ధిదాత్రి. ఆమె తన భక్తులకు అన్ని రకాల సిద్ధులను ఇస్తుంది. వివిధ పురాణాల్లో అనేక రకాల సిద్ధులు ప్రస్తావించబడ్డాయి. దేవి పురాణం ప్రకారం అయితే శివుడు సిద్ధేశ్వరి దేవి ఆశీర్వాదం ప్రకారమే అన్ని సిద్ధులను పొందాడని చెప్తారు. అతని అర్ధ శరీరం దేవతా రూపాన్ని తీసుకుంది కాబట్టి అతన్ని అర్ధనారీశ్వర అని పిలుస్తారు. దుర్గా నవరాత్రుల్లో 9వ రోజు ఈ సిద్ధేశ్వరి దేవిని పూజిస్తారు. సిద్ధిదాత్రి మాతకు 4 చేతులున్నాయి. ఆమె వాహనం సింహం. ఆమె తామర పువ్వుపై కూర్చుంది. కుడి దిగువ చేతిలో చక్రం, కుడి ఎగువ చేతిలో గద, ఎడమ దిగువ చేతిలో శంఖం మరియు ఎడమ ఎగువ చేతిలో తామర పువ్వు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారు మాతంగి మాత. ఆమె మహావిద్యలలో ఒకరు. ఆమె సంగీత మరియు సరస్వతి యొక్క తాంత్రిక రూపంగా అభివర్ణించబడుతుంది. ఈ సిద్ధేశ్వరి దేవి దేవాలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. అయితే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే సిద్ధేశ్వరి మోహల్లో ఆలయం పక్కనే మనకు మీరు చూస్తున్న చంద్రకూప్ చంద్రేశ్వర్ కూడా కనిపిస్తారు. కూప్ అనే హిందీ మాటకు తెలుగులో బావి అని అర్థం వస్తుంది. ఇది సాక్షాత్తు ఆ చంద్రుడి చేత నిర్మితమైందని, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే గంగాదేవి కూడా పుట్టక ముందు ఆ చంద్రుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడని చెప్తారు. ఇక్కడ మీరు చూస్తున్న 3 లింగాలు సిద్ధేశ్వరి అమ్మవారి ఎదురుగా ఉంటాయి. అవి సిద్ధేశ్వర్, చంద్రేశ్వర్, కలియుగేశ్వర్ గా చెప్తారు. లోపల ఉన్న చంద్రేశ్వర్ లింగం ప్రేరణతో బయట మరొక చంద్రేశ్వర్ లింగం, ఆ పక్కన సుభద్రాదేవి మనకు కనిపిస్తారు. చంద్రకూపంలోని నీళ్లతో ఆ చంద్రుడు ఇక్కడ శివుణ్ణి అభిషేకించేవాడని చెప్తారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో ఈ వారణాసి మధ్యలో ఈ మర్మమైన బావి ఏంటంటే మీ మరణ దినాన్ని ఇది ముందే చెప్పగలదట. ఎస్, యూ హెర్డ్ రైట్. ఇట్ కెన్ ప్రిడిక్ట్ యువర్ డెత్. ఈ చంద్రకు బావి లోతుల్లోకి చూసే వారి మరణాన్ని అది ముందే చెప్పగలదని అక్కడి ప్రజలు నమ్ముతారు. నిజానికి అక్కడి స్థానికులకు కూడా ఇక్కడి బావి గురించి కొంచెం తక్కువే తెలుసని చెప్పాలి. ప్రూఫ్ గా ఇక్కడి శాసనాన్ని చదవండి. స్థానిక పురాణాల ప్రకారం ఒక వ్యక్తి బావిలోకి చూసి నీటిలో తన నీడను చూడలేకపోయాడంటే రాబోయే 6 నెలల్లో వారి జీవితం ముగిసిపోతుందని అర్థం. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ ఈ కూపాన్ని ఇంతకుముందు చూడకపోయినట్టయితే ఈసారి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. పురాణాల ప్రకారం ఈ కూపాన్ని అమృత కూపం అని కూడా అంటారని, ఈ బావి నీళ్లు తాగటం వల్ల అశాంతి నశించి జ్ఞాన మార్గం వైపు మనసు మలుతుందని, ఇక్కడ చంద్రుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతన్ని బ్రాహ్మణులకు, మెడిసిన్ కి, వాటర్ సీడ్స్ కి అధిపతిని చేశాడని చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా సోమవతి అమావాస్య అంటే సోమవారం రోజు వచ్చే అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఈ చంద్రకూపంలోని నీళ్లు మణికర్ణిక ఘాట్లో కలుస్తాయని ప్రతీతి. ఈ మాహోల్ వెలుపల వనదుర్గాదేవి టెంపుల్ ఉందండి. ఈ అమ్మవారి దర్శనం పునర్జన్మ రాకుండా చేస్తుందని భక్తుల నమ్మకం. మరో అద్భుతమైన పితా మహేశ్వరుడి టెంపుల్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ.